This ఎలా conference will వాల్యూస్ now మనం be ప్రింట్ చేయాలి, recorded. వాల్యూస్ ఎలా ప్రింట్ చేయాలి, డిజాంగో టెంప్లెట్ లాంగ్వేజ్లో ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, డిజాంగో టెంప్లెట్ లాంగ్వేజ్లో ఫర్ లూప్ ఎలా ఉంటుంది, డిజాంగో టెంప్లెట్ లాంగ్వేజ్లో కామెంట్స్ ఎలా రాస్తాం, ఇవన్నీ క్లియర్గా ఆల్రెడీ మన నోట్స్లో ఉంది. ప్లీజ్ చెక్ యువర్ నోట్స్. లాస్ట్ 2 క్లాసెస్లో అవే చెప్పుకున్నాం. ఎలా వాల్యూస్ ప్రింట్ చేయాలి, ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉండాలి, ఫర్ లూప్ ఎలా ఉండాలి, కామెంట్స్ ఎలా ఉండాలి. సో ఫర్ లూప్ పైథాన్ ఫర్ లూపే, బట్ ట్యాగ్స్ ఉంటాయి కాబట్టి కర్లీ బ్రాసెస్ పర్సంటేజ్, మళ్ళీ ఫర్ లూప్ పెట్టుకోవాలి, మళ్ళీ పర్సంటేజ్ కర్లీ బ్రాసెస్, అండ్ చివరిలో ఏం చేయాలి, దానికి ఎండ్ ఫర్ ఇలాంటి ట్యాగ్స్ ఇచ్చుకోవాలి. వీటిని ఏమంటారు, ఆ ట్యాగ్స్ ని, దట్ ఈస్ కాల్డ్ ఎస్ డిటిఎల్ ట్యాగ్స్ అంటాం. డిటిఎల్ ట్యాగ్స్ అంటాం. అలానే డిజాంగో టెంప్లెట్ ఫిల్టర్స్, డిటిఎల్ ఫిల్టర్స్ అని మన లాస్ట్ క్లాస్ లో చెప్పాం. డిజాంగో ఫిల్టర్స్ యాడ్ అనే ఫిల్టర్, లోయర్ అనే ఫిల్టర్, అప్పర్ అనే ఫిల్టర్, ఫస్ట్ అనే ఫిల్టర్, లాస్ట్ అనే ఫిల్టర్, 30 ఫిల్టర్స్ 30 ఫిల్టర్స్ చెప్పుకున్నాం. కొన్ని మిస్ అయినా కూడా మనం ఎక్స్ప్లెనేషన్ రన్నింగ్ లో చూద్దాం. ఇప్పుడు నాకేం కావాలో ప్రోగ్రామ్ చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రోగ్రామ్ ఈరోజు మన కాన్సెప్ట్, టుడేస్ కాన్సెప్ట్ ఏంటంటే, ఓకే, టు క్రియేట్ ఏ డిజాంగో ప్రాజెక్ట్, టు క్రియేట్ ఏ డిజాంగో ప్రాజెక్ట్, right, to create a Django project, okay, using okay, HTML form, using HTML form, using HTML form to get employee information, to get employee information, okay, right, to get employee information, to store the data, into a emp.txt file, emp.txt ఫైల్. క్వశ్చన్ జాగ్రత్త అర్థం చేసుకోండి, ఇందులోనే సగం ఉంది ఇక్కడ. ఏంటి సార్ ప్రోగ్రామ్ ఏంది, టు క్రియేట్ ఏ డిజాంగో ప్రాజెక్ట్, ఓకే, క్రియేట్ చేయమంటాడు. యూజింగ్ ఏ ఫామ్ ఉపయోగించమంటాడు, హెచ్టిఎంఎల్ ఫామ్ వాడి ఎవరి ఇన్ఫర్మేషన్ గెట్ చేయమంటాడు, ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, అండ్ టు స్టోర్ దట్ డేటా, ఎవరైతే ఎంప్లాయీ యొక్క ఐడి ఉందో, ఎంప్లాయీ నేమ్ ఉందో, ఎంప్లాయీ శాలరీ ఉందో, దాన్ని ఎక్కడ స్టోర్ చేయమంటాడు, చేయొచ్చా చేయకూడదా మనం, ఈ ప్రాసెస్ చేయాలి. దట్ ఈస్ ద స్టెప్ వన్ ఈ ప్రాసెస్ చేయటం కోసం టు క్రియేట్ ఏ డిజాంగో ప్రాజెక్ట్, టు క్రియేట్ ఏ డిజాంగో ప్రాజెక్ట్. స్టెప్ 2 టు క్రియేట్ ఏ యాప్, టు క్రియేట్ ఏ యాప్. ఇంతవరకు ముందు ఫాలో అవ్వండి, మీరు ఇంతవరకే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం ఎలా, ఆ తర్వాత ఒక యాప్ క్రియేట్ చేయటం ఎలా. ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము, ఒక యాప్ క్రియేట్ చేస్తాం. దిస్ ద ప్రాజెక్ట్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యాప్. మన దగ్గర ఏమీ ఎగ్జిస్టింగ్ కోడ్ ఏమీ లేదండి. ఒకవేళ ఇక్కడ రాసింది ఉన్నా కొద్దిసేపు లేదు అనుకోండి, views.py లో ఏమీ లేదు, అండ్ urls.py లో కూడా ఎటువంటి ప్రోగ్రామ్ లేదు. దేర్ ఇస్ నో టెంప్లెట్స్, మీ దగ్గర టెంప్లెట్స్ కూడా ఏమీ లేవు. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇది బేసిక్ స్ట్రక్చర్ అయినా ప్రాజెక్ట్ కి. హౌ టు క్రియేట్ ఏ యాప్, init ఫైల్, admin ఫైల్, యాప్స్ ఫైల్, మోడల్స్ ఫైల్, టెస్ట్ ఫైల్, views.py ఫైల్. మళ్ళీ ప్రాజెక్ట్ లోకి వచ్చినప్పుడు init, ASGI, సెట్టింగ్స్, URLs, WSGI.py ఫైల్ ఇలా ఉందండి. అడిగిన క్వశ్చన్ ఏంది వాడి మన్ని, టు క్రియేట్ ఏ డిజాంగో ప్రాజెక్ట్. దేని ద్వారా తీసుకోమన్న ఇన్ఫర్మేషన్, యూజింగ్ HTML ఫామ్ టు గెట్ యూజర్ ఇన్పుట్. నేను ఇప్పుడు HTML ఫామ్ క్రియేట్ చేయాలి, నాకు ఐ వాంట్ టు క్రియేట్ HTML ఫామ్. HTML ఫామ్ అంటే ఎక్కడ రాయాలి, HTML ఇన్ఫర్మేషన్ ఏదైనా ఏ ఫైల్లో స్టోర్ చేయాలి, టెంప్లెట్స్. యూజర్ ఇన్పుట్ తీసుకోవాలి. యూజర్ ఇన్పుట్ కోసం ఒక ఫైల్ పెడుతున్నా, దట్ ఈస్ గో టు ద క్లిక్ ద టెంప్లెట్ ప్రాజెక్ట్, ఇన్ ద టెంప్లెట్స్ డైరెక్టరీ, ఇన్ టెంప్లెట్స్ డైరెక్టరీ న్యూ ఫైల్. ఆ ఫైల్ పేరేంది, HTML ఫైల్. జాగ్రత్త వినండి, ప్రాజెక్ట్ క్రియేట్ అయిన తర్వాత, ప్రాజెక్ట్ క్రియేషన్, యాప్ క్రియేషన్ అయిపోయిన తర్వాత వీఆర్ క్రియేటింగ్ వన్ టెంప్లెట్స్. టెంప్లెట్ ఎక్కడ క్రియేట్ చేయాలి, టెంప్లెట్ అంటే ఏంటి, HTML ఫామ్. న్యూలోకి వెళ్ళి HTML ఫైల్, ఓకే, నీ ఇష్టం వచ్చిన HTML ఫైల్, గెట్ యూజర్ ఇన్పుట్ కాబట్టి ఆ ఫైల్ పేరు ఏం పెట్టాను నేను ఇప్పుడు, input.html అంతే. దీంట్లో కోడ్ రాయట్లా, ఉత్తర జస్ట్ చూస్తున్నా, ఓకే, జస్ట్ మీకు ఐడియా కోసం. వెల్కమ్ టు ఇన్పుట్ ఫైల్ ఉత్తనే. మీకు తర్వాత ఇది మెసేజ్ వస్తుందా రాదా, కోడ్ తర్వాత రాద్దాం. ఇన్పుట్ ఏంది ఇక్కడ, వెల్కమ్ టు ఇన్పుట్ HTML ఫైల్ అంటే అందులో కోడ్ తర్వాత రాద్దాం. క్లియర్, ఇది వచ్చింది ఇప్పుడు. మరి నాకు ఈ టెంప్లెట్ రావాలి అంటే, ఈ టెంప్లెట్ నాకు వ్యూ రాయాలా వద్దా, ఇక వ్యూ రాయాలి కదా. టెంప్లెట్ రాయాలంటే వ్యూ ఎక్కడ రాసుకోవాలి, వ్యూస్, DEF ఇన్పుట్ వ్యూ. నా వ్యూ పేరు ఏంది, ఇన్పుట్ వ్యూ, రిక్వెస్ట్ ఆఫ్ నాకు అది ఎగ్జిక్యూట్ అవ్వాలి.
అంటే ఏం చేయాలి? రిటర్న్ రెండర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా మరి సింటాక్స్ వస్తున్నాం చూసుకోండి. రిక్వెస్ట్ కామా ఏంటి మై ఇన్పుట్ డాట్ HTML ఫైల్. క్లియర్? అంటే నేను ఎప్పుడైతే ఇన్పుట్ వ్యూ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నానో అప్పుడు ఏ HTML ఫైల్ దగ్గరికి వెళ్ళిపోతున్నా? వెళ్ళిపోదా? ఇన్పుట్ అనే ఫంక్షన్ ని కాల్ చేసిన ఇన్పుట్ అనే ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఇన్పుట్ వ్యూ అనే ఫంక్షన్ ని కాల్ చేసినప్పుడు ఏ HTML దగ్గరికి వెళ్ళిపోతున్నది? ఇన్పుట్ డాట్ HTML. మరి ఇన్పుట్ వ్యూ ఎలా కాల్ అవ్వాలి? నాకు ఇన్పుట్ వ్యూ కాల్ అయ్యేది ఎక్కడ? URLs. కాల్ అయ్యేది ఎక్కడ? URLs. ఫ్రమ్ యాప్ నేమ్ ఇస్ యాప్1 ఇంపోర్ట్ వ్యూస్ పాత్ ఆఫ్ ఏంటి ఇక్కడ? ఇన్పుట్ అన్నప్పుడు నాకు అది ఎగ్జిక్యూట్ అవ్వాలి. కామా వ్యూస్ డాట్ ఇన్పుట్ వ్యూ. చాలా జాగ్రత్త చూసుకోండి. ఎలా ఉందో లాజిక్ చూడండి. URL నుంచి అది వ్యూకి వెళ్తుంది. వ్యూ నుంచి ఎక్కడికి పోతుంది? టెంప్లేట్. ఫస్ట్ URL కాల్ అవుతుంది. URL నుంచి వ్యూ టు టెంప్లేట్. URL లో నువ్వు ఏమని టైప్ చేయాలి? /input అని టైప్ చేస్తే ఏ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇన్పుట్ వ్యూ. ఓకే, ఫంక్షన్ అని ఇక్కడికి వచ్చింది. ఇన్పుట్ వ్యూలో ఇప్పుడు ఏ ఫైల్ ఎగ్జిక్యూట్ కామంటున్నా? ఇన్పుట్ డాట్ HTML. ఓకే, నా ఇప్పుడు రన్ చేద్దాం చూడండి. దీన్ని గో టు ద టెర్మినల్ దగ్గరికి దీన్ని రన్ చేద్దాం చూడండి. ఓకేనా? /input. వెల్కమ్ టు ఇన్పుట్ HTML ఫైల్ వచ్చిందా లేదా? రైట్. నాకు కావాల్సింది ఇది కాదు. ఇప్పుడు మీకు కావాల్సింది ఏంది? ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏంది? రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ యూజింగ్ HTML ఫైల్ టు గెట్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. అనగానే ఏం కావాలి? HTML ఫామ్. ఇక్కడ నేనేదో మీకు అర్థం కావటం కోసం వెల్కమ్ టు అని పెట్టా కానీ ఎంటర్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేయరా బాబు అని చెప్తున్నాం. ఎంటర్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకేనా? వచ్చిన రిఫ్రెష్ అన్న ఎంటర్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఎంటర్ ఎంప్లాయీ డీటెయిల్స్ అంటే సరిపోదు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫామ్. ఓకే, ఒక లేబుల్, మీ ఇష్టం వచ్చిన లేబుల్. ఎంటర్ ఎంప్లాయీ నెంబర్ ఆర్ ఐడి మీ ఇష్టం. దాని తర్వాత ఇన్పుట్ మీ ఇష్టం. ఆ తర్వాత ఎంటర్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ యొక్క సాలరీ. ఎంటర్ ఎంప్లాయీ నేమ్, ఎంటర్ ఎంప్లాయీ సాలరీ. ఇవన్నీ ఇన్పుట్లే, బాగా గమనించుకోండి. ఏంటంటే ఇవన్నీ మన దగ్గర ఇప్పుడు ఇన్పుట్. ఇది ఒక ఫామ్. ఈ ఫామ్కి ఇవన్నీ ఇన్పుట్లు ఇచ్చిన వచ్చిందా లేదా? రైట్. అది కొంచెం ప్రాపర్ వేలో రావాలంటే మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఇది ప్రాపర్ వే. పౌడర్ ఫెయిర్ అండ్ లవ్లీ ఇదేం లేదు. అలా ఉన్నా మనకి పోయేది లేదు, ఇలా ఉన్న కొత్తగా వచ్చేది ఏం లేదండి. పౌడర్ ఫెయిర్ అండ్ లవ్లీ వేసి నీట్గా పెట్టుకున్నాం అంతే. ఇంకా కొద్దిగా నీట్గా కావాలంటే ఇవన్నీ కూడా టేబుల్ ఫార్మాట్లో ప్రింట్ చేసుకుంటాం. క్లియర్? ఇప్పుడు దీని కింద ఒక బటన్ ఇవ్వాలి కదా కంపల్సరీగా. ఇన్పుట్ ద టైప్ ఈక్వల్ టు ఏం బటన్? సబ్మిట్ బటన్. ఏం బటన్ ఇవ్వాలి? సబ్మిట్ బటన్. దాని వాల్యూ ఈక్వల్ టు ఏదో ఒకటి. సబ్మిట్ మీకు అర్థం కావటం. సబ్మిట్ ఎంప్లాయీ డేటా. అర్థం కావాలి కాబట్టి అలా ఇస్తాను. ఇది కూడా సబ్మిట్ అనే రాయొచ్చు, బట్ మనకి అర్థం కావటం కోసం సబ్మిట్ ఎంప్లాయీ డేటా. చూడండి, కొన్ని క్యాపిటల్ కొన్ని స్మాల్ కూడా ఇస్తున్నా. దిస్ ఈజ్ ద సబ్మిట్ ఎంప్లాయీ డేటా. బటన్ వచ్చిందా లేదా మీ దగ్గరికి? ఇది క్లిక్ చేయగానే పాపం ఇది అమాయకంగా అడుగుతుంది. మనం క్వశ్చన్ మార్క్ పెట్టి ఎక్కడికి పోవాలరా బాబా అని. రైట్, పంపిద్దాం. అది తర్వాత డేటా ఎంటర్ చేస్తున్నావా లేదా? 101 ఈజ్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్ ఈజ్ రామ్, సాలరీ ఈజ్ 56,000. సబ్మిట్ కొట్టాం. ఆ వాల్యూస్ ఎక్కడికి వెళ్ళాలి? వాల్యూస్ వెళ్ళాలి కదా. వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం దీనికి ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మనం ఇక్కడ పాపం ఇది టైప్ ఈక్వల్ టు నెంబర్ అనుకోకపోతే తప్పలేదు. ఇది ఎంప్లాయీ నేమ్ కాబట్టి ద టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అనుకోండి. ఓకే, ఇది టైప్ ఈక్వల్ టు నెంబర్ అనుకోండి. ఓకేనా? మీరు దీంట్లో డేటాను తీసుకోవాలంటే దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇక్కడ ఏం వాడాలి? ఐడియా నేమా? ఏమి ఇవ్వాలి? ఐడి ఈక్వల్ టు దాన్ని ఏమందామంటే ఏదో ఒక పేరు పెట్టుకుందాం. నా వాల్యూ కావాలి కదా నాకు. ఎంపీ ఐడి. దీని ఐడి ఈక్వల్ టు ఈ నేమ్. ఓకే,
దీని ఐడి ఈక్వల్ టు ఓకే సాలరీ అని అందులో ఉన్న వాల్యూస్ తీసుకోవాలి ఇప్పుడు మనం. టు గెట్ ద వాల్యూ రిఫ్రెష్ ఓకేనా, వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇంకా అప్పుడే వాల్యూస్ ఓకేనా. చూడండి ఇక్కడ మీ నోట్స్లో ఉంది ఇలాంటి ప్రోగ్రామ్, నేమా ఐడియా చూసుకో, నోట్స్లో ఉంది మన దగ్గర ఆల్రెడీ. దాని వాల్యూ తెచ్చుకోవాలి కదా మనం. వాల్యూ తెచ్చుకోవాలంటే ఏం చెప్పాను, యాక్షన్ ఈక్వల్ టు ఎక్కడికి పోవాలో చెప్పాలి, యాక్షన్ చెప్పాలి కదా. సమ్ ఫామ్ యాక్షన్ ఈక్వల్ టు ప్లేస్ ఎక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూ తెచ్చుకోవాలి మనం. ఇందులో ఉన్న వాల్యూ తెచ్చుకోవాలంటే డిఎఫ్ ఫైండ్ ఆర్ క్యాలిక్యులేట్ లేదా స్టోర్ చేయమంటున్నా కదా తీసుకెళ్ళి. నా ప్రోగ్రామ్ ఏంది, టు క్రియేట్ a Django project using HTML form to get employee information, to read get అన్నా ఒకటే read అన్నా ఒకటే మన ఇష్టం. to read employee information. after reading ఏం చేయాలి, దాన్ని స్టోర్ ద డేటా ఇంటూ ద emp.txt ఫైల్. ఇప్పుడు స్టోర్ ఆఫ్ రిక్వెస్ట్ కామా ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ గుర్తుందా ఐడి ఎంత ఎంపీ ఐడి. ఆ వాల్యూని తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్లో పెట్టాను అంటే నాకు ఇక్కడ ఆల్రెడీ టేబుల్లో డేటా ఎంటర్ చేస్తున్నా. దీని ఐడి ఎంత ఇచ్చా ఇప్పుడు నేను, దీని ఐడి ఈఎంపీ ఐడి, దీని ఐడి ఎంత ఇచ్చాను ఈ నేమ్, దీని ఐడి ఎంత ఇచ్చాను ఇప్పుడు ఇక్కడ సాలరీ. దాని వాల్యూని తెచ్చి దీంట్లో స్టోర్ చేసుకోవాలి. అండ్ సేమ్ యాజ్ వై ఈక్వల్ టు ఓకే, y equal to some value, ఈ నేమ్, ఈ వాల్యూస్ ఎక్కడే చూసుకోండి. ఈ పేర్లు ఎక్కడి గుర్తుందా, ఈ పేర్లు ఎక్కడి ఎంపీ ఐడి ఈ నేమ్ శాలరీ ఎక్కడి అండి. ఇందులో ఉన్న ఇక్కడ ఇచ్చిన పేర్లు, ఇందులో ఉన్న ఇక్కడ ఇచ్చిన పేర్లు, ఇక్కడ ఏమి ఇస్తే అక్కడ అవే ఇచ్చుకోవాలి మనం ఓకేనా. జస్ట్ మనకి అర్థం కావడం కోసం స్లాష్ స్టోర్ ప్రింట్ ఆఫ్ ఓకే ఎక్స్ కామా వై కామా జెడ్ ఇక్కడ అలా ప్రింట్ చేస్తాను. రిటర్న్ ఓకే రిటర్న్ ఓకే సెకండ్ ఓకే రిటర్న్ జస్ట్ ఇలా పెడుతున్నాను http రెస్పాన్స్ ఆఫ్ ఓకే జస్ట్ మెసేజ్ ఇది డేటా స్టోర్డ్ సక్సెస్ఫుల్లీ జస్ట్ ఓన్లీ మెసేజ్. తర్వాత మాట్లాడదాం దీని గురించి. బట్ ద రెస్పాన్స్ హౌ టు గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ django.http ఇంపోర్ట్ http రెస్పాన్స్. ఇది అవసరం లేదు మనకి, జస్ట్ ఐడియా. ఎక్స్లో ఒక వాల్యూ తీసుకున్నాం, వైలో ఒక వాల్యూ, జెడ్లో ఒక వాల్యూ రైట్. ఇప్పుడు మొత్తం రీడ్ చేసుకోండి. దిస్ ఈజ్ ద కన్సోల్ కాదు, అండ్ టెర్మినల్ దగ్గరికి వెళ్ళి మనం రాసిన ప్రోగ్రామ్ రైట్ ఆర్ రాంగ్ చెక్ చేసుకోవడానికి సేవ్ ఆల్ అండ్ కోడ్ ప్రాపర్గా ఎగ్జిక్యూషనా లేదా చూడండి. ఎక్కడండి స్లాష్ ఇన్పుట్ ఏమి ఇవ్వాలి మీరు ఇక్కడ స్లాష్ ఇన్పుట్ ప్రెస్ ఎంటర్. ఎంప్లాయీ నెంబర్ is 101, employee name is Ram, and the salary is 56,000. Click it. ఇది క్లిక్ చేయగానే వెళ్ళాలి అంటే ఇక్కడ మనం రాయాలి కదా యూఆర్ఎల్ ఏమని రాయాలి ఇక్కడ మనం మనం ఇక్కడ ఫామ్ యాక్షన్ ఈక్వల్ టు ఫామ్ యాక్షన్ ఎక్కడ పొమ్మని చెప్పాలి, ఏ యూఆర్ఎల్ దగ్గరికి స్టోర్. యూఆర్ఎల్ నేమ్ ఏందండి స్టోర్ డేటా. యూఆర్ఎల్ నేమ్ ఏంది మన దగ్గర ఇక్కడ స్టోర్ డేటా ఒక యూఆర్ఎల్ రాయాలి. ఓకే ఏం చేయాలి పాత్ ఆఫ్ ఓకే స్టోర్ డేటా. అప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి మనకి వ్యూస్ డాట్ స్టోర్. ఓకే అది క్లిక్ చేసినప్పుడు నేను ఎప్పుడైతే నేను ఇది క్లిక్ చేస్తున్నానో సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే వాట్ ఈజ్ మై యాక్షన్ ఏంటి, మా యూఆర్ఎల్ ఏమైంది స్టోర్ డేటా యూఆర్ఎల్ దగ్గరికి వెళ్ళమంటున్నా. స్టోర్ డేటా యూఆర్ఎల్ అంటే ఏంది వ్యూస్ డాట్ స్టోర్ ఫంక్షన్ దగ్గర రాగానే దాంట్లో ఉన్న వాల్యూ రీడ్ చేసుకో. గెట్ ద వాల్యూ ఆఫ్ ఈ నేమ్, గెట్ ద వాల్యూ ఆఫ్
salary. Present screen మీద ప్రింట్ చేయి. డేటా స్టోర్డ్ సక్సెస్ఫుల్లీ, డేటా రిట్రీవ్డ్ సక్సెస్ఫుల్లీ. స్టోర్ అంటే బాగోదు, ఇప్పుడు జస్ట్ వినండి. డేటా రిట్రీవ్డ్ సక్సెస్ఫుల్లీ. అండ్ ఇప్పుడు ఏం చేయాలి మనం? స్లాష్ ఇన్పుట్ ప్రెస్ ఎంటర్. ఓకే, ఏమవుతుంది? గెట్ ద రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఈఎంపీ ఐడి ఎర్రర్. ఈఎంపీ ఐడి ఇస్ ఎర్రర్ అంటుంది. అంటే ఇక్కడ మనం ఏమి ఇచ్చుకుందాం? నేమ్ ఈక్వల్ టు ఐడి కాకుండా ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ? ద నేమ్ ఈక్వల్ టు అండ్ ద నేమ్ ఈక్వల్ టు అండ్ ద నేమ్ ఈక్వల్ టు ఆ వేరియబుల్కి ఏం పేరు ఇచ్చుకుంటున్నావు? సాలరీ. సేవ్ ఆల్. ఓకే, అయిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఫ్రెష్గా బ్యాక్కి వెళ్ళి ఏమీ లేదు ఎంటర్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? మన దగ్గర 1 URL ఈజ్ ఇన్పుట్, 1 URL ఈజ్ ద స్టోర్ ద డేటా. డేటా ఎంటర్ చేసినాం. స్లాష్ ఇన్పుట్, వాట్ ద డేటా పేరు ఏంది? స్లాష్ ఇన్పుట్. ఓకే, 101, దట్ ఈస్ ద రామ్ అండ్ 99,000 డేటా రిట్రీవ్డ్ సక్సెస్ఫుల్లీ. అంటే ఈ వాల్యూస్ ఇక్కడ ప్రింట్ చేసి చూడండి. ఇప్పుడు 101 రామ్ అండ్ అంటే ఇప్పుడు నాకు వాల్యూస్ వచ్చినట్టు రానట్ట మన చేతుల్లోకి ఏం వాల్యూ వచ్చింది? నువ్వు ఎంటర్ చేసిన ఈఎంపీ ఐడి వాల్యూ దేంట్లోకి వచ్చింది? ఎక్స్. నువ్వు ఎంటర్ చేసిన ఈ నేమ్ వాల్యూ దేంట్లోకి వచ్చింది? వై. ఎంటర్ చేసి ఈ నేమ్ వాల్యూ దేంట్లోకి వచ్చింది? సార్ ఇప్పుడు ఇలా ప్రింట్ చేయొద్దు, అసలు ఇలా రాయొద్దు. ఈ రెండు తప్పలే, ఇలా రాయొద్దు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? డేటా స్టోర్డ్ సక్సెస్ఫుల్లీ. డేటా స్టోర్డ్ ఇంటూ ఏ ఫైల్, ఈఎంపీ ఫైల్. ఇప్పుడు స్టోర్ చేయాలి. ఈఎంపీ ఫైల్లో స్టోర్ చేయాలంటే గుర్తుందా? పైథాన్ ఫైల్స్ కాన్సెప్ట్ అందరికి? పైథాన్ ఫైల్స్ కాన్సెప్ట్ గుర్తుందా? మర్చిపోయినా? పైథాన్ ఫైల్స్ కాన్సెప్ట్లో వద్దాం. పైథాన్ ఫైల్స్ కాన్సెప్ట్ ఏంది? ఫైల్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ ఫైల్ నేమ్ emp.txt. ఫైల్లోకి రాయాలి అంటున్నావు కాబట్టి అపెన్ ఎవ్రీ టైమ్ యాడ్ చేయాలి. డబ్ల్యూ రాయొద్దు, రీడ్ రాయొద్దు. యూ కెన్ యాడ్ ద డేటా fo.write of x, fo.write of y, fo.write of z, fo.write of x, fo.write of y, fo.write of z. ఓకేనా? నౌ ఆఫ్టర్ దట్ fo.close. ఫైల్ ఏం చేసినా ఓపెన్ చేసిన, ఇప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేసిన. అర్థమవుతుంది ప్రోగ్రామ్? ఇక్కడ ఫైల్ ఓపెన్ అండ్ క్లోజ్, రైట్? ఇప్పుడు రన్ చేద్దాం ప్రోగ్రామ్. క్లియర్ ఆర్ నాట్? ఈఎంపీ ఐడి వాల్యూ తెచ్చి నేను ఎంటర్ చేసిన ఈఎంపీ ఐడి వాల్యూ తెచ్చి ఈ వాల్యూ రిట్రీవ్ చేసుకొని ఎక్స్లో స్టోర్ చేశాను. ఈ వాల్యూ రిట్రీవ్ చేసుకొని వైలో పెట్టాను. ఈ వాల్యూ రిట్రీవ్ చేసి దేంట్లో పెట్టానండి? ఇప్పుడు జెడ్లో. డైరెక్ట్గా ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేస్తాను? ఇప్పుడు నేను ఎక్స్లో ఉన్న వాల్యూ ఫైల్లో రైట్ చేస్తాను, వైలో ఉన్న వాల్యూ రైట్ చేసిన, జెడ్లో ఉన్న వాల్యూ రైట్ చేసిన. ఇలా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇట్ ఈస్ ఎర్రర్. ఈ రైట్ ఫంక్షన్ ఆల్వేస్ రైట్ ద స్ట్రింగ్ వాల్యూ. ఇప్పుడు మరి వాట్ ఈజ్ ఎక్స్? ఎక్స్ ఈ స్ట్రింగ్ ఇంటీజర్. ఎర్రర్. ఇప్పుడు రాద్దాం, దీన్ని రాసి చూద్దాము. రాసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము, మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, ఎర్రర్ చూపిస్తే మళ్ళీ మారుతాం. ఇప్పుడు చూడండి, రన్ సర్వర్, దాంట్లో రాయమంటున్నా. ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేయాలి? స్లాష్ ఇన్పుట్ ఎంటర్. ఎంప్లాయీ నెంబర్ ఈజ్ 101, ఎంప్లాయీ నేమ్ ఈజ్ రామ్. ఓకే, డేటా స్టోర్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, చూద్దాం ఎక్కడికి డేటా వెళ్ళిపోతుంది. డేటా ఎక్కడ స్టోర్ చేయమని చెప్తున్నా ఇప్పుడు మనం? ఎక్కడికి వెళ్ళాలమ్మా? డేటా ఎక్కడ స్టోర్ చేయమని చెప్తున్నాను ఇప్పుడు నేను? రైట్ ఆఫ్ ఎక్స్, రైట్ ఆఫ్ వై, రైట్ ఆఫ్ జెడ్ అండ్ క్లోజ్ ద డేటా. ఎక్కడ స్టోర్ చేయమని చెప్పాను డేటా ఇప్పుడు మనం? emp.txt. emp.txt. మరి emp.txt ఫైల్ ఎక్కడ ఉంది? ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చింది. అది ఇందాక లేదు. emp.txt ఫైల్ క్రియేట్ అయిపోయింది. క్లిక్ ఇట్. ఇలా చాలా రికార్డ్స్ ఎంటర్ చేద్దాం. అప్పుడు 2 minutes వెళ్ళిన మళ్ళీ అసలు emp.txt ఫైల్ నీ దగ్గర లేదు. క్లిక్ ఇట్. లేదు. ఇది మీకు అర్థం కావటం కోసం, పెద్దగా రావటం కోసం ఇలా పెట్టేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు కంప్లీట్గా మనం ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసుకొని
ఓకే, క్లియర్. చేంజ్ చేద్దాం ఇప్పుడు. చూడండి, ఇక స్లాష్ ఇన్పుట్ నేమ్ ఈజ్ 101. ఓకేనా. నేమ్ ఆఫ్ ద ఎంప్లాయీస్ రామ్, సాలరీ ఈజ్ 90,000. దాంట్లో స్టోర్ అయిపోయింది మనం. క్లియరా. అండ్ మళ్ళీ బ్యాక్ వెళ్దాం. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి? అగైన్ ఇన్పుట్, మళ్ళీ ఎంటర్ 102. ద నేమ్ ఈజ్ శివ, ద సాలరీ ఈజ్ 56,000. సెకండ్ రికార్డ్ కూడా దాంట్లో స్టోర్ అయింది. సెకండ్ రికార్డ్ స్టోర్ అయిందా లేదా? ఇప్పుడు వెళ్దాం పదండి ఇక్కడికి. ఇక్కడ చూసుకోండి, emp.txt రికార్డ్ స్టోర్ అయింది. బట్ ఆల్ ఆర్ ఇన్ సేమ్ లైన్. సేమ్ లైన్ వద్దు, మనకి ఏం కావాలి ఇప్పుడు? అది ఇవన్నీ న్యూ లైన్లోకి రావాలి, సేమ్ లైన్లోకి వద్దు. డిలీట్ ద ఫైల్. ఓకేనండి. ఇప్పుడు చూద్దాం. రాసిన తర్వాత ఏం చేయాలి? న్యూ లైన్కి పోవాలంటే f4.write_n. అంతే కదా. ఎక్స్లో ఉన్న వాల్యూ రాయి, వైలో ఉన్న వాల్యూ రాయి, జెడ్లో ఉన్న వాల్యూ రాయి, తర్వాత యాడికి పంపమంటున్నా? న్యూ లైన్. న్యూ లైన్కి వెళ్ళకపోతే మనకి కనిపించిన అక్కడ అన్ని ఒకే లైన్లో ఉంటాయండి. అలా ఉండొద్దు. రైట్, ఇప్పుడు చూసుకోండి. ఆఫ్టర్ కోడ్ చేంజింగ్ అండ్ గో టు హియర్. ఓకేనా. ఇప్పుడు ఏమన్నా స్లాష్ ఇన్పుట్ వచ్చింది. ఇక రికార్డ్స్ ఎంటర్ చేద్దాం. చూడండి, 101 రామ్, డేటా is stored successfully. అండ్ మళ్ళీ ఏం చేయాలి? సెకండ్ రికార్డ్. ఓకేనా. ఎంటర్ 102 శివ అండ్ డేటా is stored. ఓకే, గో టు బ్యాక్. డేటా సేవ్ అయిపోయింది. మళ్ళీ ఇన్పుట్ 103. ఓకేనా. వెంకట్, దట్ ఈస్ ద 99,000. ఎంటర్. అగైన్ గో టు బ్యాక్. మళ్ళీ ఎంటర్ 104. ఈ రిక్వైర్మెంట్ రేపు మార్నింగ్ వచ్చి ఎంటర్ చేసుకున్నా ఏం కాదు. ఓకే, బాలు అండ్ 88,000. ఓకే, అగైన్ గో బ్యాక్. enter another record 105. okay, enter the number of records now. okay, 77,000 to store the data. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర? emp.txt లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు? 5 రికార్డ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. చూడండి, ఇప్పుడు ఏమీ లేదు. ఇక వాడికి వెళ్తే మన దగ్గర డేటాబేస్లో టేబుల్ 5 రికార్డ్స్. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే 5 రికార్డ్స్ స్టోర్ అయి ఉన్నాయి. ఐ వాంట్ టు డిస్ప్లే ఆల్ రికార్డ్స్ ఇన్ వెబ్ బ్రౌజర్. ఎక్కడ స్టోర్ అయి ఉన్నాయి ఇప్పుడు? ఇది నా ఫైల్లో ఎక్కడో స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు నాకేం కావాలి? మంచిగా ఒక టేబుల్ లాగా డిస్ప్లే అవ్వాలి వెబ్ బ్రౌజర్లో. టేబుల్ లాగా వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే కావాలంటే ఏం చేయాలి? ఒక display.html ఒకటి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏం పెట్టుకోవాలంటే, నా దగ్గర ఫైల్లో నేను డిస్ప్లే అని కొట్టగా అని రావాలి. దాని పేరు ఏంటంటే display.html. ఓకే, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మొత్తం నాకు రావాలండి. దీన్ని ఏమంటున్నా ఇక్కడ నేను? లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్. ఏ ఫైల్ నాది? అది display.html. అది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక వ్యూ రాయాలి. ఇప్పుడు నేను def display view of request colon return render of request comma display.html. ఓకేనా. దీనికి ఒక యూఆర్ఎల్ కూడా రాయాలి కదా. యూఆర్ఎల్ ఏం చేయాలి అప్పుడు? నేను ఇప్పుడు path of dis comma views dot display view. ఎన్ని యూఆర్ఎల్స్ ఉన్నాయి? ఇన్పుట్ యూఆర్ఎల్, స్టోర్ డేటా యూఆర్ఎల్ అండ్ ఇంకొక యూఆర్ఎల్ పేరు ఏంటండి? డిఐఎస్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నా? /dis లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్. నాకు అందరి ఇన్ఫర్మేషన్ రావాలి. ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీస్ అందరి ఇన్ఫర్మేషన్ ఇక్కడ రావాలి. ఆల్రెడీ ఉన్నారు కదా ఇప్పుడు నా దగ్గర. ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు చూసుకోండి. 5 ఎంప్లాయీస్ నాకు డిస్ప్లే చేయాలి. నాకు 5 ఎంప్లాయీస్ అక్కడ డిస్ప్లే చేయాలి. నాకు 5 ఎంప్లాయీస్ డిస్ప్లే చేయాలంటే ఎలా వస్తుంది సార్? నేను views.pyలో ఇప్పుడు లాజిక్ రాయాలి. ఓకే,
FO equal to open of emp.txt ఫైల్ ఏ మోడ్లో ఓపెన్ చేయాలి? రీడ్ మోడ్. ఏ మోడ్లో ఓపెన్ చేయాలి అని ఇప్పుడు రీడ్ మోడ్. అట్లా రీడ్ అవ్వాలి. ఇప్పుడు నాకు ఏం చేయాలి? ఇప్పుడు FO డాట్ రీడ్ లైన్స్ ఫంక్షన్ ఇవన్నీ వచ్చి ఒక దగ్గర పెట్టుకుందాం. దాన్ని ఏమన్నా ఇప్పుడు టెక్స్ట్ దీంట్లో స్టోర్ చేసి అవన్నిటిని ఇప్పుడు ఎంప్లాయీ డేటా గుర్తుందా? రీడ్ అనే ఫంక్షన్, రీడ్ లైన్ అనే ఫంక్షన్, రీడ్ లైన్స్ అనే ఫంక్షన్ అన్ని వచ్చి ఒక లిస్ట్ లాగా ఇప్పుడు ఎక్స్లో ఉంది. ఓకే, నౌ దిస్ ఎక్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ద వాల్యూ x:x. పోదా నేను పంపించుకున్నాను గుర్తుందా? టు సెండ్ ద డేటా ఇక్కడ నుంచి ఇది పంపిస్తాను. అందరు రావాలి. ఇప్పుడు నాకు ఈ డేటా అంతా రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను ఎక్స్ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు నేను కర్లీ బ్రాసెస్ ఎక్స్ నవ్ రన్ ఇట్. వచ్చారా లేదు అందరూ ఎంప్లాయీస్? వచ్చారా లేదు అందరూ ఎంప్లాయీస్? అలా కాదుగా మనకి కావాల్సింది. మనకేం కావాలి? స్లాష్ హ్యాండిల్తో రావాలి. అన్ని 1 by 1 లైన్ బై లైన్ రావాలి. 1 by 1 రాయాలంటే ఎప్పుడైనా మీకు ఇది రావాలా? 1 by 1 అంటే ఫర్ ఐ ఇన్ ఎక్స్ ఫర్ లూప్ ఇన్ Django టెంప్లెట్ లాంగ్వేజ్ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ ఎక్స్. ఫస్ట్ రికార్డ్ అంతా వచ్చి ఎక్స్లో ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఆఫ్ ఐ అండ్ ఫర్ వచ్చిందా? చూసుకోండి. ఎంప్లాయీ నెంబరు, నేము అండ్ ఫైల్. సారీ, ఒక టేబుల్ ఫార్మాట్లో రావాలంటే HTML టేబుల్ రాయాలి. ఇక్కడ మనం రాయచ్చా? రాయకూడదు. HTML టేబుల్ కూడా రాసుకోవచ్చు. టేబుల్ రాసుకోవచ్చు కదా. టేబుల్ అంటే రోస్ అడ్రస్ పెట్టుకొని రాసుకుంటా ఉంటాం. దాన్ని హెడర్ ఏమి రాయాలి, రో ఏమి రాయాలి, రాయచ్చా? ముందు రాద్దాం ఫస్ట్. అని ఐడియా వచ్చిన కొద్దిగా ఏం రాలేదా? కసిపేసి సార్ మైండ్ ఖరాబ్ అయిపోయినట్ట. ఏమేమి రాసాక మనం ఫైల్స్ పెద్ద ప్రోగ్రామ్, చిన్న ప్రోగ్రామ్ లా ఇది. ఓకే, ప్రాజెక్ట్ క్రియేట్ చేసి యాప్ క్రియేట్ చేసిన తర్వాత స్టెప్ 3. ఓకే, ఎన్ని రాయాలి ఇప్పుడు మనం? ముందు views.py ఫైల్ ఏం రాయాలి? views.py ఫైల్ 3 వ్యూస్. ఒకటి ఇన్పుట్ తీసుకోవడానికి, ఒకటి స్టోర్ చేసుకోవడానికి, ఒకటి రిట్రీవింగ్కి. 3 వ్యూస్ రాయాలి. ఓకే, this is the views.py file. views.py file 3 views రాశాము ఇక్కడ. అండ్ views.py ఫైల్ అయిన తర్వాత స్టెప్ 4 టెంప్లెట్స్. ఏమేమి టెంప్లెట్ అండి? input.html ఒక టెంప్లెట్, ఇంకోటి display.html one template. Input.template display.html వాల్యూస్ అని ప్రింట్ చేసుకోవటం. తర్వాత స్టెప్ 5 urls.py ఫైల్. urls ఎన్ని URLs తయారు చేసాం మనం ఇక్కడ? ఒకటి ఇన్పుట్కి, ఒకటి ఆ తర్వాత డేటా స్టోర్ చేయడానికి, తర్వాత డేటాని డిస్ప్లే. నెక్స్ట్ స్టెప్ 6 python manage.py run server.
ముందు కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఉంటే